గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. దయచేసి ఎవరైనా చదివించండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోర్చున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమునందు ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యంలో ప్రభువా నాయన ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని, ప్రభువా మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రభువా నాయన పరిశుద్ధతను బట్టి, ప్రభువా మీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఏళ్ళ మీరు చూపుతున్న ప్రేమను బట్టి, కృపను బట్టి, మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ వాక్యం ద్వారా పోషిస్తూ నడిపిస్తున్నందుకు, మీ హెచ్చరికలను బట్టి నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ప్రభువా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన లోబడ్డానికి, అంగీకరించడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి, క్రియాశీలకంగా ప్రభువా మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. శామ్ వాట్సన్ అనే ఆయన ఒక పాత కారు, బాగా కొంచెం అక్కడక్కడ తుప్పు పట్టిపోయి అక్కడక్కడ లొత్తలైపోయిన ఒక కారు వేసుకొని అతని కంపెనీకి వెళ్ళేవాడు. ఆ కంపెనీ ఆయన సొంతం. అయితే చాలామంది మీరు ఇంత పెద్ద కంపెనీకి ఓనరు, మీరే ఈ కంపెనీ మొత్తం మీదే, అయినా సరే మీరు ఇటువంటి పాత కారు వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు అంటే, అంటే చాలామంది కంపెనీల్లో ఆ యొక్క వాళ్ళు అధికారులుగా ఉంటూ, లేకపోతే కంపెనీ వాళ్ళ సొంతమైనా కూడా వాళ్ళతో అక్కడ ఉన్న ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు మనందరం కలిసి ఎదుగుదాం, మనందరం ఒకటిగానే ఉందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కంపెనీని అభివృద్ధి చేద్దాం అని చాలా వాళ్ళ జీతం వచ్చేసరికి మిగతా వాళ్ళ జీతానికన్నా చాలా ఎక్కువ. అందరూ సమానం అని చెప్తుంటారు, కానీ వాళ్ళ జీతం, వాళ్ళ కార్లు, వాళ్ళ విమానాలు ఇవన్నీ వేరేగా ఉంటాయి. కానీ అందులో పనిచేసే వాళ్ళు అనేక మంది చిన్న చిన్న కార్లలో లేకపోతే చిన్న చిన్న బైక్స్లో వస్తూ ఉంటారు. అండ్ ఇది నాకు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అది చాలా అవివేకము
ఫూలిష్నెస్ అనిపిస్తుంది అని చెప్పాడంట. అది చాలా అవివేకంగా ఉంటుంది నాకు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటే అది నిజమైనటువంటి అవివేకానికి నిదర్శనంగా ఉందని ఆయన చెప్పాడు. ఒక నగరంలో కొంతమంది విశ్వాసులైనటువంటి వైద్యులు వాళ్ళందరూ కలిసి ఒక ఆరోగ్య కేంద్రాన్ని, హాస్పిటల్ని రన్ చేద్దామని, నడిపిద్దామని అనుకొని వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి మనం దేవుని పరంగా మనం ఈ యొక్క ఆరోగ్య కేంద్రాన్ని, హాస్పిటల్ని నడిపిద్దాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అవసరతను బట్టి వాళ్ళు జీతాలు ఇస్తారు. ఎలాగా? ఒక ఒక నెల అక్కడ పనిచేస్తున్నటువంటి వార్డ్ బాయ్కి, అంటే ఆ యొక్క కత్తెరలు ఆపరేషన్ చేసేటప్పుడు జస్ట్ ఆ కత్తెరలు అవి అందించే వాళ్ళు ఉంటారు, నర్సులు ఉంటారు. రకరకాలుగా హాస్పిటల్ అంటే మనకి ఆ యొక్క వైద్యశాల లేకపోతే ఆరోగ్య కేంద్రం అంటే మనకు తెలుసు. వాళ్ళందరూ మనం ఈ లోకపరంగా మాట్లాడుకోవాలంటే వాళ్ళకు ఒక వాళ్ళు చిన్న స్థాయి, పెద్ద స్థాయి అన్న తారతమ్య భేదాలు ఉంటాయి. డాక్టర్ గారు చాలా ఎక్కువ డబ్బులు జీతంగా తీసుకుంటారు. ఆయన పెద్ద కారులో వస్తారు. వార్డ్ బాయ్ పాపం నడుచుకుంటూ లేకపోతే సైకిల్ మీద లేకపోతే బైక్ మీద అట్లా వస్తూ ఉంటారు. తారతమ్య భేదాలు ఈ లోకానుసారంగా కనిపిస్తాయి మనకి. శామ్ వాట్సన్ ఎలాగైతే దాన్ని వివేకం లేకుండా ప్రవర్తించడం ఫూలిష్నెస్ అని ఎలాగన్నాడో, అలాగా వీళ్ళు దేవుని పరంగా మనం అని ఆలోచించుకొని అవసరతను బట్టి వాళ్ళు జీతాలు తీసుకోవడం, అందరూ కలిసి ఎదగడం, అందరూ కలిసి ఒక్కరుగా ఉండడము, దేవుని రాజ్యంలో ఎలాగైతే విలువలు ఉంటాయో అటువంటి విలువల్ని మనం పాటిస్తూ మనం హాస్పిటల్ రన్ చేద్దాం. ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు ఉచితంగానే మనం వైద్యం చేద్దాం. మనకు అవసరమైనంతగా మనం తీసుకుందాం. మరి అనవసరంగా వాళ్ళకి అనవసరమైన వైద్యం చేయకూడదు. అనవసరంగా ఊరకనే టెస్టులు రాసి ఇలా పరీక్షలు చేయాలని చెప్పి వాళ్ళని ఆందోళనకు గురి చేయడం ఇలాంటివి చేయకూడదు. ఇలాగ చాలా నిర్ణయాలు తీసుకొని ఆ యొక్క వైద్యశాలని నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఆలోచించుకుంటే ఇక్కడ చాలాసార్లు మనం అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన చుట్టూనే ఒక భక్తుడే ఉన్నాడంటే ఈ అవివేకం అనేది ఫూలిష్నెస్ అనేది మన చుట్టూ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. మనం కోపగించుకున్నప్పుడు, ఈర్ష్య పడ్డప్పుడు, ఒకరిని తక్కువగా ఒకరికి ఎక్కువగా చూసినప్పుడు, ధనాన్ని ప్రేమించినప్పుడు, ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు ఈ చాలాసార్లు మనం అవివేకంలోకి ఈ ఫూల్స్ లాగా అయిపోతాం, అవివేకుల్లాగా ప్రవర్తిస్తాం అన్నది మన జీవితాల్లో మనకి అర్థం చేసుకోవాలి. వాక్యం కానీ నిజంగా మన జీవితాల్లో పనిచేసి, వాక్యం కానీ నిజంగా మన జీవితాలను వెలిగిస్తే, వాక్యపు వెలుగు ఆ ప్రభావం మన జీవితంలో ఉంటే, వాక్యం అనేది ఒక వెలుగని, పాపాన్ని పారద్రోలుతుందని, చీకటిని పారద్రోలుతుందని అర్థం చేసుకొని, వాక్యం చాలా అత్యున్నతమైందని, దాని విలువను కానీ మనం ఎరిగి దానికి మన జీవితంలో అత్యధికమైన స్థానాన్ని మనం ఇచ్చి దానికి లోబడుతూ వాక్యం యొక్క అధికారం కింద మనం జీవిస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు మనం అవివేకుల్లాగా ఉన్నాం అన్నది మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలి. ఆ ప్రభావం మన జీవితాల్లో కనబడాలి. అదే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క వచనాల్లో మనం చూస్తే మొట్టమొదటి మాటే చాలా స్ట్రాంగ్గా తీక్షణమైన మాట ఒకటి వాడబడింది. అటువంటి మాటలు సహజంగా క్రైస్తవులు వాడకూడని మాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మాట ఇక్కడ వాడించాడంటే దాని అర్థం ఏంటంటే ఇది చాలా తీక్షణంగా మనం ఆలోచించి మన జీవితాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఆ మాట ఏంటంటే ఫూల్స్ అని మాట్లాడటం, అవివేకులైన గలతీయులారా అని మాట్లాడటం. మామూలుగా సాధారణంగా మనం ఇటువంటి భాష క్రైస్తవులం
కానీ ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా ఇటువంటి మాట రాయించాడు అంటే, దాని యొక్క తీక్షణత, అంటే ఈ తర్వాత వచనాలు, తర్వాత ఆయన చెప్పబోయే మాటల యొక్క తీక్షణం, దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవడానికి ఈ మాట వాడబడింది. అయితే ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోగలరని మాత్రమే ఈ మాట వాడారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అంధకారంలోకి వాళ్ళ జీవితాల్ని అంధకారంలోకి నెట్టుకుంటున్న పరిస్థితుల్లో గలతీయులు ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకంటే అన్నది ఇంకా ముందుకు రాసింది. చూడండి, నేను మొదటి వచనం చదువుతున్నాను. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? చూసారా, మీరు ఒక భ్రమలో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఫూల్స్ లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎవరు భ్రమలో పెట్టారు మిమ్మల్ని అని అంటే వాళ్ళు ఎందుకింత భ్రమలో ఉన్నారు అన్నది చూడండి. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే సిలువేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండి చూశారని అర్థం కాదు, కానీ యేసు ప్రభు వారిని ఏ విధంగా సిలువ వేశారు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎటువంటి శ్రమను అనుభవించాడు, ఏ విధంగా ఆ పరిస్థితులు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, యేసు ప్రభు వారిని ఎంత ఘోరంగా అవమానించి, ఆయన్ని శిక్షించి, తోలనాడి, ఉమ్ము వేసి, ముళ్ళ కిరీటం పెట్టి, మేకులతో కొట్టి భయంకరంగా ఆయన్ని శిక్షించారన్నది వాళ్ళ కళ్ళ ముందు పౌలు భక్తుడు వాళ్ళకి చూపించాడు. సువార్త వాళ్ళ మధ్య ప్రకటించినప్పుడు గలతీయులకి అటువంటి గొప్ప చిత్రం వాళ్ళ ముందు, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం యొక్క చిత్రం, ఆ యొక్క చిత్రాన్ని వాళ్ళ ముందు గీసి చూపించాడు, ప్రదర్శించాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వాళ్ళకి అర్థమయ్యేటట్లు బోధన చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గలతీయుల్ని పౌలు భక్తుడు అవివేకులు అంటున్నాడు? చెప్పండి, దయచేసి ఎవరైనా చెప్తారా? ఎందుకు గలతీయుల్ని అవివేకులు అన్న పదం వాడుతున్నాడు? వాడకూడని ఒక పదం, క్రైస్తవులుగా మనం వాడకూడని ఒక పదం ఎందుకు వాడబడింది ఇక్కడ? చెప్పండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్, భ్రమ పెట్టబడ్డారు అని అంటున్నాడు కదా. ఎవరు భ్రమ పెట్టారు, భ్రమలో ఎందుకున్నారు, అది చెప్పండి. భ్రమలో ఉన్నారని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అయి ఉండొచ్చు? అంటే కపట బోధకుల చేత ఏమన్నా వాళ్ళు రాంగ్ వేలో టీచ్ చేయబడ్డారేమో. ఎందుకంత తీవ్రమైన పదజాలం వాడి వాళ్ళని అలాగా అనాల్సిన అవసరం ఏమొచ్చింది? దాన్ని బట్టి మనకి ఎందుకు వాడారని తెలుస్తుంది. అంటే పౌలు అప్పటి వరకు 2వ అధ్యాయం వరకు టీచ్ చేసిన టీచింగ్ వాళ్ళు ఎక్కడో గాడి తప్పినట్టున్నారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇలాగా అవివేకులైన పదం వాడొచ్చు? ఆ మాట చదివి చెప్పండి. 12-15 సామెతలు ఇంకొకసారి చదవండి సిస్టర్. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరి. అందరూ విన్నారు కదా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి. ఎందుకు అవివేకులు ఎవరు భ్రమలోకి ఎందుకు వెళ్ళారు? అలాగెందుకు అంటున్నాడు పౌలు భక్తుడు? చెప్పండి. అంటే వీళ్ళు ఆలోచించడం కూడా లేకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే కరెక్ట్ అని అనుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళేమి తెలియకుండా అందరూ తప్పు మార్గంలోకి వెళ్ళిపోవటం లేదు. వాళ్ళు తెలియకుండా ఏదో ఎవరో మోసం చేశారంటే మాకు తెలియలేదనడానికి లేదు.
వాళ్ళకి తెలిసే కావాలనే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. అన్నీ తెలుసుకునే అయినా సరే తప్పు మార్గంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఇటువంటి భాష అటువంటి వాళ్ళని తెలిసి తప్పు చేస్తే వాళ్ళని అవివేకులు అంటారు. మనం కూడా తెలిసి తప్పు చేస్తే మనం కూడా ఇటువంటి కోవలోకి వెళ్ళిపోతాం. ఫూల్స్ లాగా ప్రవర్తించినట్లు అర్థం కదా. అంటే మనకు తెలియకపోయి చేయట్లేదు. వాళ్ళు తెలియక అయ్యో పాపం తెలియలేదండి, ఎవరో వాళ్ళని మభ్య పెట్టేశారండి, అలాగేం కాదు. తెలిసి వాళ్ళు దేవుని సువార్తను పక్కన పెట్టి పట్టించుకోకుండా అంత సువార్త వాళ్ళు విన్నాక కూడా తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి ఆచారాలు చేయాలి, పండగలు చేయాలి, 10 వంతులు ఇవ్వాలి, లేకపోతే సున్నతి చేసుకోవాలి, రకరకాలు అని తెచ్చి పెడతా ఉంటే ఇది బాగుంది. దేవుని కృప మీద ఆధారపడే కంటే ఇది బాగుంది కదా. పండగలు చేయొచ్చు, హ్యాపీగా పండగలు చేస్తే పని అయిపోద్ది, నీతిమంతులుగా తీర్చబడచ్చు. సున్నతి చేసుకుంటే అయిపోవచ్చు, స్కిన్ కట్ చేసుకుంటే చాలు. ఆ శరీరం పైన ఉన్న చర్మాన్ని కట్ చేసేస్తే 1 రోజు 2 రోజులు బాధ అనిపిస్తాం, తర్వాత అయిపోతుంది. 10వ వంతు ఇచ్చేస్తే అయిపోతుంది. తీసి జీతం రాగానే 10వ వంతు లెక్కేసి అది తీసి 10వ వంతు ఇచ్చేస్తే అయిపోయింది. లేకపోతే ఇంకొకటి పండగలు చేయమంటే చేస్తాం, లేకపోతే ఇంకోటి చేయమంటే. ఇది బాగుంది. కృప మీద ఆధారపడాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని వాక్యం మీద ఆధారపడి ప్రతిరోజు దేవుని స్వరం ఎందుకు అని వాళ్ళకి అంగీకారంగానే తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూసుకుంటే చాలా మంది తెలియకో మోసపోయో పాపం తెలియదండి అలాగేం కాదు. సొంత కోరికల మూలగానే వాళ్ళ శరీరానుసారమైన కోరికల వలన వాళ్ళు ఈడ్చబడి తప్పుడు బోధల వైపు వీటి వైపు వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు కావాలనే. అందుకనే పౌలు భక్తుడు ఇంత తీవ్రమైన భాష మాట్లాడుతున్నాడు. ఎందుకంత తీవ్రమైన భాష మాట్లాడుతున్నాడంటే కోపమో లేకపోతే ఇంకోట కాదు, బాధ. హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన బాధ వలన ఆయన ఈ మాట మాట్లాడుతున్నారు. ఇంత తెలిసి మీరే ఇట్లయిపోతే ఎలాగా? ఎంత అంటే రేపు పొద్దున వీళ్ళందరూ నరకంలో ఉంటే ఎంత క్షోభ చూడండి, ఎంత క్షోభ. ఇంత తెలిసి వాక్యం నేర్చుకొని అర్థం చేసుకొని యేసు ప్రభు వారి లోకంకి ఎందుకు వచ్చాడు, ఎందుకు శ్రమ పడ్డాడు, మమ్మల్ని ఈ ధర్మశాస్త్రం నుంచి ఆచారాల నుంచి వీటి నుంచి మనల్ని విడిపించడానికి కదా యేసు ప్రభు వారు వచ్చాడు అని అర్థం చేసుకోకుండా ఇది బాగుంది, ఈ పండగ క్రిస్మస్ చేసుకోమంటే చేసుకుంటాం, ఈస్టర్ చేసుకోమంటే చేసుకుంటాం, కానుకలు పండగ చేసుకోమంటే చేసుకుంటాం, ఆచారాలు చేయమంటే చేస్తాం, స్కిన్ కట్ చేసుకోమంటే కట్ చేసుకుంటాం, ఏమన్నా చేస్తాం. దేవుని చిత్తం తప్ప, కృప మీద ఆధారపడడం తప్ప ఏదైనా చేయడానికి ఇష్టం. అటువంటి కాబట్టే ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. చూసారా, మనల్ని కూడా మా గలతీయులారా ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం. ఒకవేళ కానీ మనం దేవుని కృప మీద ఆధారపడకపోతే మనల్ని కూడా పరిశుద్ధాత్ముడు ఓ అవివేకుడైన రవికుమారా అని పిలుస్తాం. ఇంత తెలిసి నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఉన్నావు. ఒక్కొక్కరిని మన పేరు పెట్టుకుందాం, అక్కడ ఆలోచించుకుందాం. నిజంగా కృప మీద ఆధారపడతామా? 100% ఆధారపడట్లేదు. ఈజీగా తెలిసిపోతుంది. ఈజీగా వాక్యం మనకు అర్థమైతే, వాక్యం చూసుకుంటే, మనం చుట్టుపక్కల క్రైస్తవ్యాన్ని చూస్తే, మన జీవితాలను మనం పరిశీలించుకుంటే మనం కృప మీద ఆధారపడట్లేదని తెలిసిపోతుంది. కృప మీద ఆధారపడితే మన ఆత్మీయ జీవితాలు. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు తక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చూడండి, అంటే మరలా అది చేసిన తప్పే చేసి
ఆచారాలు లేవు, సున్నతులు లేవు, ధర్మశాస్త్రం కింద మనం లేవు అని బైబిల్ మొత్తుకుంటా ఉన్నా, మన పద్ధతులు మార్చుకునే పరిస్థితుల్లో అదే తప్పులు మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు అదే తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారంటే ఫూల్సు, మూఢులు, అవివేకులు అంటారు. మనల్ని ఆ కోవకు చెందిన వాళ్ళగా పరిశుద్ధ గ్రంథం మనల్ని ఆ కోవలోకి పడేస్తా ఉంది. ఆలోచించుకుందాం, ఇంత పదజాలం ఎందుకు దేవుడు వాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. అంత జాగ్రత్తగా దీన్ని తీసుకొని ఎప్పుడైనా మనం తీవ్రమైన పదజాలం ఎప్పుడు వాడతాం చెప్పండి? నార్మల్గా మన జీవితాల్లో తీవ్రమైన పదజాలం ఎప్పుడు వాడతాం? మన సొంత వాళ్ళ మీద, భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ, జనరల్గా మంచితనంగా ఆలోచిస్తే తీవ్రమైన పదజాలం ఎప్పుడు వాడాలనిపిస్తుంది మనకి చెప్పండి? తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని చూశారనుకోండి, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, సడన్గా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తారు తల్లిదండ్రులు? సడన్గా రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళని ఎలా సౌమ్యంగా చెప్తారు? అప్పుడు గట్టిగా చెప్తాం. గట్టిగా తీవ్రమైన పదజాలం వాడతారు. ఎందుకు అంటే మనం డేంజర్లో, అపాయంలో ఉన్నాం. మన బ్రతుకుల్లో సడన్గా లారీలు, బస్సులు అప్పుడు మనం చాలా కొట్టినా కొడతాం. ఇంకా మీదట ఇటువంటి తప్పు చేయకూడదని 2 దండించినా దండిస్తాం. ఎందుకు అంటే వాళ్ళ క్షేమం కోసమే. వాళ్ళ మీద మనకేం పగ కాదు, కోపం కాదు. పిల్లల మీద ఎవరికి తల్లిదండ్రులకి కోపం, పగ ఉండదు. దేవునికి కూడా మన మీద ఇటువంటి భాష మాట్లాడుతున్నాడంటే దాని అర్థం మనం దేవుని కృప మీద ఆధారపడాలని అర్థం. మళ్ళీ మళ్ళీ ధర్మశాస్త్రం మీద, తెలివితేటల మీద, ధనం మీద, వీటి మీద ఆధారపడటం కాదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. గలతీయులకి ఎలాగ హెచ్చరిస్తున్నాడు అలాగా. యేసు ప్రభు వారి గురించి మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు యేసు ప్రభు వారిని వాళ్ళ ముందుంచాడు. వాళ్ళ కళ్ళ కట్టినట్లు చూపించాడు ఆయన జీవితాన్ని. యేసు ప్రభు వారిని పౌలు భక్తుడు గలతీయులకి కళ్ళ కట్టినట్లు యేసు ప్రభు వారి జీవితాన్ని వాళ్ళ ముందుంచితే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళు, సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో క్లియర్గా యేసు ప్రభు వారి జీవితం, శిష్యుల జీవితాలు మన ముందుంటే మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా ఎవరో చెప్పినప్పుడు మా తాతగారు ఇంతేనండి, మా నాన్న ఇంతేనండి, మా చర్చిలో ఇంతేనండి, ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ ఎలా ఉందండి అని అలా మాట్లాడితే మనల్ని మనమే ఫూల్స్ లాగా చేసుకుంటున్నట్లు అర్థం, అవివేకంలోకి వెళ్ళిపోతున్నట్లు అర్థం. 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఇది మీ కన్నుల ఎదుట ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఒక ప్రశ్న అడుగుతున్నాను. కొత్తగా దేవుని కృప గురించి ఒక ప్రశ్న అడిగి వాళ్ళ చేత జవాబు చెప్పించాలన్నది పౌలు భక్తుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, ఆలోచించుకోండి. మీ హృదయాల్ని తాకే ప్రశ్న అడుగుతున్నాను అని చెప్తున్నాడు పౌలు భక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనకు కూడా ఈ సాయంత్రం సమయంలో ప్రశ్న అడుగుతున్నాడు, మన హృదయాల్ని తాకే ప్రశ్న. నిజంగా మనం యేసు ప్రభు వారిని నమ్మితే, ఆయన ప్రేమ కావాలి, కృప కావాలి నాకు అని కోరుకుంటే, ఈ ప్రశ్నని మన హృదయానికి తీసుకొని మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చూసారా? ఇంకా బాగా అర్థమయ్యేటట్లు వాళ్ళకు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి, ఆ భ్రమలో నుంచి బయటపడండి అని చెప్పడానికి, ఇకనైనా ఆచారాల్ని వాటిని విడిచిపెట్టండి, విడుదల పొందండి, కృప మీద ఆధారపడండి అని చెప్పడానికి ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. ఒక్క ప్రశ్న. మీరేం చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకున్నారు? మనం ఏం చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకున్నాం చెప్పండి ఎవరైనా? మనం ఏం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాడు?
ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా, బైబిల్ చదువుకోవడం ద్వారా, లేకపోతే లేకపోతే రకరకాల ఏమైనా డబ్బులు ఇవ్వడం ద్వారా, నేను పదవంత ఇవ్వడం ద్వారా, క్రిస్మస్ పండగ చేయడం ద్వారా, చర్చిలో ఓడవడం ద్వారా, చేయలేయడం ద్వారా, దేని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాడు చెప్పండి? ఎవరైనా తెల్ల చీరలు కట్టుకోవడం ద్వారా, లేకపోతే తెల్ల బట్టలు వేసుకోవడం ద్వారా ఎలాగొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి చెప్పండి? ఎవరైనా? మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే దానికి కారణం ఎవరు? కారణం ఏంటి? మనం ఏం చేయడం ద్వారా మనం రాత్రంతా ప్రార్థన చేయడం ద్వారా వచ్చాడా, లేకపోతే ఎలాగా చెప్పండి? దేవుని కృపను బట్టి అది అంతే. కృపను బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన హృదయంలోకి వచ్చాడంటే, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవడం వలన ఆయన వచ్చాడు. శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మీకు నిజంగా నేను ఎందుకు చనిపోతున్నానో మీకు తెలిస్తే, నిజంగా నేను మీకు ఎందుకు చనిపోతున్నానో తెలిస్తే మీరు సంతోషిస్తారు, కలవరపడరు. యోహాను సువార్తలో నిజంగా నేను కానీ ఎందుకు చనిపోయి తిరిగి లేస్తానని మీకు తెలిస్తే మీరు సంతోషిస్తారు, కలవరపడరు, బాధపడరు, ఇలాంటి దుఃఖం లాగా ఉండరు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. దానివల్ల మనం నిత్యం 24 గంటలు దేవునితో గడిపే అవకాశం ఉంది, దేవునిలోనే బ్రతికే అవకాశం ఉంది. మన పాపపు స్వభావం బయటికి రాకుండా చేసుకునే అధికారం, అటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనం చనిపోకుండానే మన పాప స్వభావం చనిపోయేటట్లు మనం ప్రవర్తించవచ్చు, మనం ఉండొచ్చు. అంత జీవితం జీవించే అవకాశం మన చేతుల్లో కదా. మనం ఏం చేయలేదు, మనం చేసింది కేవలం విశ్వాసం వల్లనే రక్షణ దొరికింది. విశ్వాసం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి మన వైపు నుంచి చూస్తే మనం చేసింది ఏం లేదు, నమ్మకం ఉంచడం, విశ్వసించడం తప్ప కదా. దేవుని వైపు నుంచే జరిగింది మొత్తం అంతా. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం వీటన్నిటి వల్ల మనకి రక్షణ దొరికింది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఆలోచించుకోండి. ఇప్పుడైనా మీరు ఏం చేస్తా ఉన్నారంటే, మీ 2వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆత్మ పొందారా, లేక విశ్వాసంతో వినుట వలన పొందారా? విశ్వాసంతో దేవుని వాక్యానికి లోబడడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి వచ్చాడా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా వచ్చాడా? ఆలోచించుకోండి ఒక్కసారి. మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ సాయంత్రకాల సమయంలో ఈ ప్రశ్న ఇంటికి వెళ్ళి 2వ వచనం పదే చదివి అర్థం చేసుకొని, ఎలాగొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి ఎలాగొచ్చాడు? మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఇది. తప్పుడు బోధకులు మనల్ని ఇక్కడే మోసం చేస్తారు, ఇక్కడే మోసం చేసి మనల్ని క్రియల వైపు నడిపించేస్తారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వైపు, లోకాచారాల వైపు, మనుషుల ఆచారాల వైపు, శరీర సంబంధమైన వాటి వైపు నడిపించేస్తారు. దేవుడేనే చెప్తారు, క్రీస్తనే చెప్తారు, వాక్యం అనే చెప్తారు, కానీ మనల్ని మోసం చేస్తారు, మనల్ని బంధించేస్తారు. మనం బంధకాల్లో లేవు. దేవుడు ఆల్రెడీ మనల్ని విడిపించాడు. విడుదల పొందే అవకాశం మన చేతుల్లో ఉంది. ఇది నమ్మి దేవుని కృప మీద ఆధారపడాలన్న జ్ఞానం మనం తెలుసుకుంటే మన జీవితం చాలా గొప్పగా అయిపోతుంది, చాలా గొప్పగా అయిపోతుంది. మనం ప్రజల్ని, విశ్వాసుల్ని, సంఘాన్ని, కుటుంబాన్ని, వ్యక్తుల్ని చూసే కోణం, ఆలోచించే దృక్పథం, యాటిట్యూడ్ మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలని మనల్ని మనం తగ్గించుకునే స్వభావం, మనలో ఉన్న గర్వం, ద్వేషం, అసూయ పోయి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ దయాళత్వం, ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? మనం ఏం చేయడం ద్వారా కాదు, కేవలం విశ్వాసం వలన, వినుట వలన, లోబడ్డం వలన మాత్రమే ఇది జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం అనొచ్చు, ఈ విశ్వాసం ఎట్లా వస్తుందని. ఇక్కడ ఉంది క్లియర్గా,
మనకు ప్రశ్న రావచ్చు, సరే విశ్వాసం వలన మనకి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే ఇది వస్తుంది, లేకపోతే వినుట వలన వస్తుంది అని ఇక్కడ ఉంది. అది ఎలా విశ్వాసం ఎట్లా వస్తుంది అంటే, దేవుని మాటకి రోజు రోజు లోబడుతుంటే విశ్వాసంలో ఎదుగుతాం. ఆ విధంగా అబ్రహాం ఎదిగాడు, ఆ విధంగా శిష్యులు ఎదిగారు, ఆ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలను నడిపించుకున్నారు. దేవుని మీద ఆధారపడాలి, దేవుడే నా జీవితానికి దేవుడు ఒక్కడే మార్గం అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు తగ్గించుకున్నారు. ముందు ఒకలాగా ఉండొచ్చు, తర్వాత వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. దేవునికి లోబడాలి. మన మీద మన ఆధారపడితే మనకు మోక్షం రక్షణ దొరకదు అని అర్థం చేసుకొని, నాలో ఏ జ్ఞానం లేదు అని అర్థం చేసుకొని, ఈ లోకంలో ఏమనిపిస్తుంది అంటే, ఎంత ఎక్కువ డిగ్రీలు ఉంటే అంత జ్ఞానవంతుడని లోకం చెప్తుంది. కానీ అది నిజం కాదు. ఎంత ఎక్కువ దేవునికి లోపడితే అంత జ్ఞానం ఉన్నట్లు, అంత వివేకం మనకు దొరుకుతున్నట్లు అర్థం. ఎంత దేవుని చిత్తంలో మనం ఉంటే అంత వివేకం కలిగిన వారిగా మన జీవితాలను మార్చుకునే అవకాశం ఉంది. ఈ లోకానుసారమైన జ్ఞానం వల్ల ఏమవుతుందంటే గర్వం వస్తుంది. అది దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. నేను ఎంత చదువుకున్నానో తెలుసా అని మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు మనం. నేను ఎక్కడ చదువుకున్నానో తెలుసా, లేకపోతే నా ఇదేంటో తెలుసా, నాకెంత డబ్బులు ఉన్నాయో తెలుసా, మా ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా, రకరకాల మాటలు మాట్లాడతాం. ఇవన్నీ ఏంటి, దాని అర్థం ఏంటంటే మనకు దేవుడు అంటే తెలియదు. దేవుని జ్ఞానం లేక, వివేకం లేక, గలతీయులు ఎలాగైతే వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారో అలాగా మనం కూడా మోసపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి విడుదల లేదు. కృప మీద ఆధారపడే క్రైస్తవులు కనిపించరు. చూడండి, చదువుతున్నాను 3వ వచనం. మీరు ఎంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో ఈ ప్రశ్నల ద్వారా. మొదట మన ప్రారంభం ఎట్లయింది? క్రైస్తవ జీవిత ప్రారంభం కేవలం దేవాన్ని మనం ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, దేవుని నమ్మి, ఆయనే నా జీవం, మార్గం, సత్యం అని నమ్మి మనం రక్షణ విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుదామని మన జీవితం ప్రారంభించాం. కానీ ఇప్పుడేంటి, సడన్గా సున్నతి పొందడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడొచ్చు అని ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తే వీళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే సున్నతి పొందడం పెద్ద కష్టమేం కాదు కదా. గర్వం తగ్గించుకోండి, మన శరీరానుసారమైన జీవితానికి చనిపోండి, పాప జీవితానికి చనిపోండి అంటే కష్టం కదా. ఏ పండుగ చేయమన్నా చేసేస్తాం, సొప్పో చేసి పండుగ చేయండి అంటే చేసేస్తాం. కానీ దేవుని మీద ఆధారపడండి అంటే మనకి ఇష్టం ఉండదు. పేతురు రాసిన పత్రికలో ఏమన్నదంటే, ఆయన ఎవరైతే ఈ సువార్తని నమ్మట్లేదో, సువార్తకు దూరంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళకి యేసు ప్రభు వారు అడ్డు రాయిగా ఉన్నాడు అని చెప్తారు. అడ్డు బండలాగా, అడ్డు రాయిలాగా ఉన్నాడు. కానీ ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళకి అమూల్యమైన రాయిలాగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క విలువ, యేసు ప్రభు వారి యొక్క విలువ ఒక అమూల్యమైన రాయి. ఎంత విలువగా మనం సడన్గా మనకి పెద్ద డైమండ్ దొరికింది అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా దాన్ని దాన్ని భద్రపరుస్తాం అన్నది మనం ఆలోచించుకుంటే, దానికి ఎన్నో రెట్లు విలువైన సజీవమైన రాయి, మామూలు రాయి కాదు, జీవం లేని రాయి కాదు, యేసు ప్రభు వారు సజీవమైన రాయి. కానీ ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళకి ఆయన జీవం కలిగిన రాయి. రాయి అంటే ఏంటి? ఆయన్ని పట్టుకో ఆధారం మీద
ఆయన స్ట్రాంగ్ అంటే బలమైన రాయిలాగా ఉన్నాడు. అంటే ఆయన పట్టుకుంటే మనం ఇంకెక్కడ కదల్చబడం. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్న 125 కీర్తన మొదటి వచనంలో ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి సియోను కొండ అని అట్టు పెట్టుకొని అంటే కదల్చబడకుండా ఆహ్, ఉండే అవకాశం, అంటే సియోను కొండల మీద ఉంటే ఎంత స్టేబుల్‌గా ఉంటారో, కదల్చబడకుండా ఉంటారో, స్ట్రాంగ్‌గా ఉంటారో, అంత బలంగా మనం ఉండొచ్చు యేసు ప్రభువాన్ని నమ్మితే. ఆయనలో నిలిచి ఉంటే ఆ యొక్క సియోను కొండ ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఆ యొక్క ఎంత బలంగా ఉంటదో కొండ, అంత బలంగా మనం ఉండొచ్చు కదల్చబడకుండా. ఆయనలో నిలుచుంటే ఆయన్ని నమ్మితే నిలిచుండే అవకాశం ఉంది అని. సో, ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకునేటప్పుడు మనం అవివేకుల్లాగా ప్రవర్తించకూడదు. మనం ధర్మశాస్త్ర క్రియ వల్ల రావట్లేదు అని ఇవన్నీ అర్థం చేసుకొని మనం ఆహ్, ఆత్మానుసారంగా ఆరంభించిన మనం శరీరానుసారంగా పరిపూర్ణులవ్వడానికి ప్రయత్నించకూడదు. చాలామంది మనల్ని మోసం చేసేవాళ్ళుంటారు. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళు కడుపు నింపుకోవడానికి మనల్ని ఏం చేస్తారు? డబ్బులివ్వు, ఇలా అవివ్వు, ఇవివ్వు, నీకు మేలు జరుగుతది, నీకు ఇది జరుగుతది. బ లేపోతే ఇవి చెయ్యి, అవి చెయ్యి అని. అలాగా ఫోర్స్‌ఫుల్‌గా మనం దేవునికిచ్చేది నిజంగా దేవునికిచ్చినట్లు అర్థం కాదు. విరివిగా, ధారాళంగా, ప్రేమగా, సణుక్కోకుండా, గొణుక్కోకుండా దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి దేవునికి మనం కానుకలు ఇవ్వాల్సిన అవసరం, దేవునికి ప్రేరేపించబడిన దాన్ని బట్టి, అభివృద్ధి చెందిన దాన్ని బట్టి మనం ఇవ్వమని ధారాళంగా, గొనుక్కోకుండా, సణుక్కోకుండా దేవునికి ఇవ్వమని నూతన నిబంధన గ్రంథంలో ఉంది. పాత నిబంధన గ్రంథంలాగా 10,000 ముక్కుబట్టి వసూలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. పాత నిబంధన గ్రంథంలో 10వ వంతు ఇవ్వమని దేవుడే చూపించాడు. కానీ వీళ్ళేం చేసి 10వ వంతు ఇచ్చి గర్వం పెంచుకున్నారు. నీతి ఆ విధంగా స్వనీతిని పెంచుకున్నారు. కానీ దేవునికి దూరం అయిపోయారు. అన్ అపవాది అధికారం వాళ్ళని వాళ్ళే అటువంటి అధికారం కిందకి నెట్టుకున్నారు. మేము 10వ వంతు ఇస్తున్నాం. మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాం. సున్నత పొందాం. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకొని పాపం వాళ్ళు అంధకారంలో ఉన్నారు. మనము అదే మోసంలో సైతాన్ ఇప్పుడు అదే స్కీమ్ వాడుతున్నాడు. అదే స్కీమ్, సేమ్ అదే ప్రణాళిక. అటువంటి మోసమే వాడి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. తప్పుడు బోధకుల ద్వారా, తప్పుడు విధానాల ద్వారా, ఆచారాల ద్వారా, వీటి ద్వారా మనం సాధించొచ్చు. ఈ పని చేస్తే దేవుని ఆశీర్వాదం దొరుకుతది. మీరు దేవుడికి ఎంత ఇస్తే దేవుడు మీకు అంత ఇస్తాడు. లేకపోతే దేవుడు ఎంత ఎక్కువగా ఇలా చేస్తే అని కార్యక్రమాల వైపు నడిపించేస్తారు. అది కాదు. క్రైస్తవ జీవితం అన్నది ఆత్మానుసారమైన జీవితము. దేవుని చేత నడిపించబడేది. ఒకసారి భగత్ సింగ్ గారు ఆయన పూణేలో ఒక ఆశ్రమం ఉంది. అనాథ పిల్లల ఆశ్రమం ఉంది. అది పండిత్ రమాబాయి గారని ఆమె ఆ రోజుల్లో ఆమె ప్రారంభించారు. దేవుని మీద విశ్వాసంతో, దేవుని నడిపింపుని బట్టి అనాథ పిల్లలకి ఆమె సేవ చేస్తూ ఆమె పూణేలో కేడ్‌గాం అనే ప్రాంతంలో ఇప్పటికి కూడా అనాథాశ్రమం అది ఉంది. ఆమె ప్రారంభించింది అక్కడ ఉంది. పండిత్ రమాబాయి గారు. అయితే ఆమె దగ్గరికి భగత్ సింగ్ గారు అక్కడికి వాళ్ళ దగ్గరికి పిలువబడ్డారు. పిలువబడినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేరేపించబడి ఒకరోజు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసుకోవాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అది పండిత రమాబాయి గారికి ప్రేరేపించాడు. భగత్ సింగ్ గారిని ప్రేరేపించాడు. సో వాళ్ళందరూ అక్కడ కూడుకొని వాళ్ళు ఏం చేశారంటే అనాథ పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరూ అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ కూర్చున్నారు. రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒకరోజు ప్రార్థన చేశారు రాత్రి. ప్రతిరోజు ఆ రాత్రి ప్రార్థన చేద్దాం అనుకున్నారు. ఒకరోజు తర్వాత 3 రోజులు చేద్దామని దేవుడు ప్రేరేపించాడు. 3 రోజులు అయిపోయింది.
మళ్ళీ ప్రేరేపించాడు దేవుడు. అలాగ వాళ్ళు కంటిన్యూస్‌గా ప్ర ప్రతి రాత్రి, రాత్రి సంపూర్ణ రాత్రి అలాగ ఉపవాస ప్రార్థనలు 10 రోజులు కంటిన్యూస్‌గా ప్రార్థన చేశారు. ఒకరోజు తర్వాత ఒకరోజు, ఒకరోజు తర్వాత ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తానే ఉన్నాడు. క్లోజ్ చేయొద్దు, క్లోజ్ చేయొద్దు, క్లోజ్ చేయొద్దని. ఆ తర్వాత భక్త్ సింగ్ గారు మినిస్ట్రీలో మాట్లాడుతూ ఆ యొక్క మ్యాగజైన్స్‌లో వాటిలతో రాస్తా ఉన్నప్పుడు, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆ ప్రార్థన నా పరిచర్యలో ఎంతో దోహదపడింది అని ఆ మాట రాశారు. వాళ్ళు అనుకోలేదు అన్ని రోజులు ప్రార్థన చేద్దామని. దేవుని నడిపింపు, ఆత్మానుసారమైన జీవితం క్రైస్తవ జీవితం. భక్త్ సింగ్ గారు ఏమి ఆయన గొప్ప నేను 10 రోజులు ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు చేశానని ఏం చెప్పుకోవట్లేదు. దేవుడు నడిపించాడండి. మా గొప్పతనం ఏమీ లేదు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఒకరోజు అనుకున్నాం, 3 రోజులు అనుకున్నాం, 10 రోజులుగా ఆయన కృపను బట్టి మమ్మల్ని నడిపించాడు. ఎంత శక్తినిచ్చాడు మాకు. ఇది ఇలాగే క్రైస్తవ జీవితం అన్నది ఉండాలా. కృప మీద ఆధారపడాలా. దేవుని మీద ఆధారపడాలా. ఆయన నడిపింపు మీద, ఆయన స్వరం మీద. ఎప్పుడు ప్రార్థన చేయమంటే అప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇది దేవుని నడిపింపు మనకు దొరకాలి. చూడండి, ఇటువంటిది క్రైస్తవ జీవితం. చూడండి, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించారా? అది నిజముగా వ్యర్థమగునా? చూడండి, ఇన్ని కష్టాలు మీరు అనుభవించారు యేసుప్రభు వారిని బట్టి. యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఆ రోజుల్లో యూదులు అనేవాళ్ళు చాలా హింస పెట్టేవారు. సంఘాన్ని చాలా హింస పెట్టేవారు. ఎంత శ్రమను అనుభవించింది దీనికోసమా? తప్పుడు బోధల వైపు వెళ్ళిపోవడానికా? సున్నతి పొందాలని ఎవరో చెప్తే మీరు కూడా అలాగా అటువైపు వెళ్ళిపోతారా? 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. చూడండి, మన ధర్మశాస్త్ర క్రియల వలన కాదు కదా అద్భుత కార్యాలు జరిగింది. దేవుడు కదా చేసింది. శ్రమల నుంచి తప్పించేవాడు, మన జీవితాలకి మనం నడిపించేవాడు దేవుడు కదా. మన శక్తి కాదు కదా. అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి అని వాళ్ళకి చెప్తాను. మీకేమన్నా సందేహాలు ఉంటే, అనుమానాలు ఉంటే అడగొచ్చు. మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి సజీవుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, సజీవుడైన వాడా నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మరి మా యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఆరంభింపబడింది, ఇప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నాం, మా యొక్క రక్షణ జీవితం ఏ విధంగా మరి మేము కొనసాగించుకుంటున్నాము, మొదట ఆరంభించిన విధంగానే ఉన్నామా, లేదంటే అవివేకులంగా గా తండ్రి మరి మేము తెలిసే నాయన మరి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నామా అని నాయన మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి, మా యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా వెళ్తుందో, ఒకవేళ తప్పు మార్గంలో ఒకవేళ మేము వెళ్తుంటే దాన్ని సరి చేసుకోవడానికి మీరు హెచ్చరించి గద్దించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నిజమే ప్రభా, నీ యందు విశ్వసించిన వారికి నీవు ఒక జీవపు బండగా ఉన్నావు గాని నమ్మని వారికైతే నీవు అడ్డురాయిగా ఉన్నావు తండ్రి. ప్రభా, మరి ఎల్లప్పుడూ నీ యొక్క కృప మీదనే నాయన మేము ఆధారపడి జీవించుటకు సహాయం దయచేయండి. ఆయా కృప ద్వారానే నాయన మరి మేము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా తండ్రి రక్షింపబడతామని అంగీకరించి, అది తెలిసి నాయన మరి ఆ యొక్క విశ్వాసంలో వెళ్తున్నప్పుడు తండ్రి యొక్క శరీరము నాయన మరి మమ్మల్ని ఏలనివ్వకుండా ఆత్మానుసారంగా మేము ప్రతిదినము నీతో నాయన గడుపుటానికి పరిశుద్ధాత్మను నాయన మరి మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. నిజం, ఎంత గొప్ప ధన్యత నాయన మరి విశ్వసించిన వారికి లేదు. ఇంత గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అయితే నాయన ఆ గొప్ప ఆధిక్యతను నాయన ఒక్కొక్కసారి తండ్రి మరి విస్మరిస్తున్నామేమో ప్రభువా, దయతో క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నీతో నాయన మరి ప్రభువా మరి మాట్లాడగలిగే ఆ గొప్ప
గొప్ప కృప నాయన మాకందరికీ మీరు దయచేసి ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి కృపను మేము నిరర్థకం చేసుకోకుండా ఎల్లప్పుడూ నీ యొక్క కృపలోనే, నీ కృప మీదనే ఆధారపడి దీనత్వం కలిగి నీ యొక్క మాటలకు మేము లోబడి జీవించుటకు ప్రతి ఒక్కరి హృదయాలను నాయన మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు ప్రశ్నలతో తాకిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీ మాటకు లోబడే ధైర్యాన్ని మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మేము మార్చుకొని అయా నాయన కేవలం తండ్రి నీ యందు విశ్వసించుట ద్వారా నీ యొక్క కృప ద్వారానే నాయన మరి మేము ఆ యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళగలం అనే విషయాన్ని నాయన తెలుసుకొని ఆ విధంగానే మా జీవితాన్ని కొనసాగించుకోవటానికి సంపూర్ణంగా తండ్రి ఈ యొక్క చిత్తానికి నాయన మేము లోబడి జీవించటానికి మాకు సహాయం అనుగ్రహించమని, మా జీవితాల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.